డ్యూడ్ ఈ సినిమా స్టోరీ ఏమీ కొత్తగా ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఆర్య 2 లాగా ఉంటుంది. ఫస్ట్ హీరోని లవ్ చేయటం, దానికి హీరో రిజెక్ట్ చేయటం, హీరోయిన్ దూరమయ్యాక ఆ పెయిన్ తెలిసి మళ్ళీ తనకి దగ్గర అవటం, అప్పటికి చాలా లేట్ అవటంతో జరగడానికి ఏదో జరగటం, ఇదే ఈ సినిమా కాన్సెప్ట్. స్టోరీ చాలా వీక్ గా ఉన్నా ఇది చాలా మంది యూత్ జీవితంలో జరిగే కదా. ఈ ఒక్క పాయింట్ తో రెచ్చిపోయాడు మన బక్క హీరో ప్రదీప్ రంగనాథ్. సినిమా వెయిట్ ని సగానికి పైగా ప్రదీప్ మోస్తే మిగిలింది మమితా బైజు చూసుకుంది. సినిమా ఒక సిల్లీ పాయింట్ తో స్టార్ట్ అయి సరదాగా సాగుతూ డీప్ ఎమోషన్ లోకి వెళ్తుంది. లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్ అండ్ సోషల్ మెసేజ్ తో కంబైన్ అయి ఉంటుంది ప్రదీప్ క్యారెక్టర్. మామూలు సీన్స్ ను కూడా తన టెర్రిఫిక్ యాక్టింగ్ తో చించి పడేశాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రదీప్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా మంచి ఎనర్జెటిక్ గా ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం వీక్ గా ఉంటుంది. కొంతమంది సైకోలను పక్కన పెడితే చాలా మంది అబ్బాయిలు తన మనసులో బాధ ఉన్నా తను ప్రేమించిన అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంటే చాలనుకుంటారు. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవ్వదు. ఇక కుల రాజకీయాలు చేసే స్టోరీ మీద ఇప్పటికే చాలా మూవీస్ వచ్చాయి, దాంట్లో ఇదొకటి. సెకండ్ హాఫ్ డల్ అవ్వడానికి ఈ పాయింట్స్ మెయిన్ రీజన్. ప్రదీప్ తో మమితా బైజు చెప్పే కొన్ని ఎమోషనల్ డైలాగ్స్, నువ్వు ఫీల్ అవ్వాల్సినంత వర్త్ కాదురా నేను అనే మాటలు మాత్రం మన మనసును కదిలిస్తాయి. ఇక ఈ మూవీకి ప్లస్ ప్రదీప్ అండ్ మమితా ఎనర్జెటిక్ యాక్టింగ్, ఫస్ట్ హాఫ్ 1 సాంగ్ అండ్ షార్ప్ డైలాగ్స్. మైనస్ వీక్ స్టోరీ అండ్ డల్ సెకండ్ హాఫ్. ఫైనల్ గా స్టోరీని పక్కన పెడితే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఈ డ్యూడ్. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.